Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is multiplication and division of algebraic expressions when coefficients are integers. మనం ఏం చేయబోతున్నాం, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని వాటిని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయబోతున్నాము. కోఎఫిషియెంట్స్ ఏంటి అంటే ఇంటీజర్స్ తీసుకొని అనమాట. అంటే ఇంటీజర్స్ కోఎఫిషియెంట్స్గా ఉన్నప్పుడు మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్ నేను ఓకే, ముందుగా మల్టిప్లై చేద్దాం. రైట్ ఓకే, ఇక ఎగ్జాంపుల్స్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది. ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. రైట్, నెంబర్స్ తీసుకుని వాటిని మనం ఎలా మల్టిప్లై చేస్తున్నాం చూద్దాం. ఎగ్జాంపుల్ 3 × 3 ఉందనుకోండి, దీన్ని మనం ఏం చేస్తున్నాము, 3 × 3 = 9 అని రాస్తున్నాము. ఇక్కడ మనం జరుగుతుంది ఏంటి అంటే 3తోనే మల్టిప్లై చేయబడుతుంది 2 టైమ్స్ అనమాట. ఓకేనా? అదేవిధంగా దీనికి నోటేషన్ ఏంటి అంటే 3 × 3 = 3² అనే ఒక నోటేషన్ రాస్తున్నాం, ఒక సింబల్ మనం రాస్తున్నాం. అవునా కదా? ఓకే, అదేవిధంగా ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు 4 × 4 అని 3 టైమ్స్ మల్టిప్లై చేసాం అనుకోండి, దానికి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏం రాస్తాము, దాని నోటేషన్ ఏంటి చెప్పండి, 4³ అని రాస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత మనకి 64 వస్తుంది. ఓకే, 4 × 4 మల్టిప్లై చేసాక 64 వస్తుంది. ఓకే, కానీ 64 రాయడానికి ముందే ఒక నోటేషన్ ఉంది, అది ఏంటి అంటే 4³ అని అనమాట. ఇక్కడ 4³ అంటే అర్థమైంది, 4ని తీసుకొని 4 × 4 అని 3 టైమ్స్ రాసి వాటిని మల్టిప్లై చేయడం అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఎక్స్ అనే నెంబర్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ అని 3 టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే దానికి నోటేషన్ ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎక్స్ ఇంటూ ఎక్స్³ అవుతుంది. క్లియర్? రైట్, కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, x² అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం రాద్దాం, ఎక్స్ ఇంటూ x² ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కరెక్ట్, వెరీ గుడ్ నాన్న. ఓకే, ఇప్పుడు చెప్పండి, x 5 టైమ్స్ ఎక్స్ని మనం మల్టిప్లై చేస్తున్నాము, దానికి అదే తీసుకొని. ఓకే, కాబట్టి x⁵ అవుతుందా లేదా? అలాగే చెప్పండి, ఇప్పుడు ఎక్స్ ఇండివిజువల్గా తీసుకొని ఎక్స్ మల్టిప్లై చేసాం. ఇక్కడ చూడండి, ఎక్స్ ఆల్రెడీ 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయబడింది, ఇక్కడ 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేసాము, ఇక్కడ 1 టైం తీసుకొని మల్టిప్లై చేసాం. కాబట్టి టోటల్గా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయబడింది అంటే ఇలా చేయొచ్చా, ఇక్కడ 2 టైమ్స్ 1 టైము ప్లస్ 3 టైమ్స్, మొత్తము ఎన్నిసార్లు ఎక్స్ దానికి అదే మల్టిప్లై చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది, 6 టైమ్స్ ఎక్స్ తీసుకొని మనం మల్టిప్లై చేస్తున్నట్టు అనమాట. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని ఇలా 6 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నట్టు అనమాట. రైట్, క్లియర్? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం అనేది పవర్స్ యాడ్ చేసే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంది. ఓకే, నేను చూడండి ఇక్కడ ఈ 3xలో గ్రూప్ చేస్తాను, ఈ 2xలో గ్రూప్ చేస్తా. ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిసింది, ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ మొత్తం కలిపితే x⁵ అని ఆన్సర్ తెలుసుగా మీకు. రైట్, ఓకే, మనం ప్రూవ్ చేద్దాం. చూడండి, ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏం రాయొచ్చు, ఇక్కడ x³ అని రాయొచ్చా, అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేయబడింది. ఇంకా చూడండి, ఇక్కడ నేను x ఇంటూ x² కదా. ఓకే, 2 గ్రూప్స్ చేసేసి ఈ గ్రూప్కి x³ రాస్తున్నా, ఈ గ్రూప్కి x² రాస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఇప్పుడు నేను x³ మల్టిప్లై చేస్తున్నా, x³ మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏమైతే ఆన్సర్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ ప్లస్ 2 టైమ్స్ 5 టైమ్స్ కావాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, కాబట్టి ఇది x⁵ టైమ్స్ అని రాయాల్సిందే కదా. అలా అనమాట, ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, కాబట్టి 5 టైమ్స్ అనమాట. 5 టైమ్స్ అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు, ఈ పవర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 5 అని ఎలా వచ్చింది, ఈ 3ని ఈ 2ని యాడ్ చేస్తే వచ్చింది 5. కరెక్ట్ వచ్చిందా మరి? చూడండి, కరెక్ట్గా వచ్చిందా? చూడండి, డైరెక్ట్గా 5 రాయొచ్చు, లేదా ఇలా ఇన్స్టాల్మెంట్లో దీన్ని చూడండి పార్ట్స్గా డివైడ్ చేసుకొని 3 టైమ్స్ ఎక్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ ఎక్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఒక 2 టైమ్స్ ఎక్స్ మల్టిప్లై చేస్తున్నాము, కాబట్టి ఇది x³ ఇది x². కాబట్టి ఇలా యాడ్ చేసినా సరే, పవర్స్ యాడ్ చేసిన 3 + 2 చేసిన మనకి 5 వచ్చింది. ఎలా చేస్తున్నా అలా వస్తుంది. ఇక్కడ కూడా అంతే అనమాట, x² x³ అంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమర్థమైంది, పవర్స్ యాడ్ చేసుకోవాలి విషయం అర్థమైందిగా. అలా చేయాలి అంటే ఎప్పుడైనా సరే మల్టిప్లై చేసేటప్పుడు. రైట్, ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు a⁵ ఉందనుకోండి, ఇంటూ a⁵2 ఉందనుకోండి, టోటల్ ఇక్కడ ఎన్నిసార్లు మల్టిప్లై చేయబడుతుంది, 7 టైమ్స్ మల్టిప్లై చేయబడుతుంది. అంటే 5 + 2 a⁵7 అనమాట. అలా అనమాట, ఎందుకంటే 5 టైమ్స్ a ఇంటూ a అని 5 టైమ్స్, ఇక్కడ a ఇంటూ a 2 టైమ్స్, మొత్తం కలిసి
7 టైమ్స్ అలా అనమాట. రైట్, ఆ విధంగా అర్థం చేసుకోవాలి అనమాట. రైట్ నాన్న, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. వీటి మీద చూడండి, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటి సంగతి చూద్దాం. రైట్, ఈ ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ మన ఎక్స్లు మాత్రమే ఉన్నాయి. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏంటంటే కోఎఫిషియెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కోఎఫిషియెంట్స్ ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కోఎఫిషియెంట్స్ కూడా ఇచ్చాడు. అది కూడా ఇంటీజర్స్ ఇచ్చాడు. ఇంటీజర్స్ చూడండి, 3, 4, -12 ఇంటీజర్సే కదా, అలా ఇచ్చాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి చూడండి, వీటి మధ్యలో ఏముంది? మల్టిప్లికేషన్ అయితే చూడండి, డాట్ అంటే మల్టిప్లికేషన్ అర్థం. ముందుగా ఇలాంటి ప్రాబ్లంకి ఏం చేయాలంటే చూడండి అన్న, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా మల్టిప్లై చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే 3ని అండ్ 4ని అండ్ -2ని వీటిని మల్టిప్లై చేసుకోవాలి ఫస్ట్. చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ వేరియబుల్ ఏముంది చూడండి, y² ఉంది, y ఉంది, y³ ఉంది కదా, అవి రాసుకోండి. వాటిని మల్టిప్లై చేసుకోవాలి తర్వాత. అంటే ఇక్కడ ఏముంది? y² ఉంది, ఇక్కడ y ఉంది, తర్వాత y³ ఉంది. వీటిని నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ ముందు నెంబర్స్, ఆ తర్వాత y టర్మ్స్ అనమాట. ఓకే, వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు ఏం వస్తుంది చూద్దాం నాకు ఆన్సర్. రైట్, 3 4s 12 నెంబర్స్ మల్టిప్లై, 3 4 12, 12 2s 24 రాసేయండి. కాబట్టి సింపుల్ ఏమొస్తుంది చూడండి, వన్ టైం నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి -24 వస్తుంది. రైట్ నా? ఓకే, ఇప్పుడు చెప్పండి ఇక y, ఇక్కడ y ఇంటూ y అని అర్థం. ఇది ఇక్కడ y ఇంటూ y అని అర్థం. ఎన్ని టైమ్స్ అయితే మొత్తం? ఇక్కడ y ఇంటూ y 2 టైమ్స్, ఇక్కడ 1 టైం, ఇక్కడ 3 టైమ్స్. కాబట్టి మొత్తం ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్, ఇక్కడ 1 టైం, ఇక్కడ 3 టైమ్స్. ఇలా మల్టిప్లై చేయబడుతుంది y అని అర్థం. ఇప్పుడు ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది? -24 అవుతుంది. y పవర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే పవర్స్ యాడ్ చేసి సరిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా? మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే ఇలా చేసుకోవాలి. రైట్, ఏ ప్రాబ్లం అయినా సరే ముందుగా నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి, ఆ తర్వాత వైస్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా తీసుకుందాం. ఈ ప్రాబ్లం తీసుకుంటే ఈ ప్రాబ్లం ఎలా చేయాలి చూడండి, ముందుగా నెంబర్స్ మల్టిప్లై చేసుకుందాం. 5, 3 and 2 అంటే ఇక్కడ చూడండి ఈక్వల్ టు -5 ఇంటూ -3 2. ఓకే, ఇప్పుడు x² ఇక్కడ ఏమి రాస్తున్నాను? x² y² ఇక్కడ XYZ ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. చూద్దాం, 5 3s 15, 15 2s 30 రాసేది. సింబల్ సైన్స్ మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంకా ప్లస్ చే. రైట్, ఓకే. ఇంకా x² ఇక్కడ x² ఉంది. ఇప్పుడు మళ్ళీ x²కి x ఎక్కడున్నా వెతకాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏమో లైక్ టర్మ్స్ వెతికేవాళ్ళు, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమో x² ఇక్కడ ఉంటే ఇంకో x² ఎక్కడ ఉందని చూసుకోవాలి. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ అట్లా కాదు. x ఎక్కడ ఉంది, x మల్టిప్లై చేసేటప్పుడు xతోనే మల్టిప్లై చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ x కనపడదంటే మళ్ళీ ఇంకో x ఎక్కడ ఉందో వెతకాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, అంటే x ఉంది. వీటిని మల్టిప్లై చేసుకోవాలి, అంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి. x పవర్ ఏమవుతుంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి 2 + 1 అట్లా అంట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? y పవర్ 2 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది, కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ y ఇంటూ y ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి 1 టైం ఉంది, కాబట్టి ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు z ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ z ఉందా? లేదు, ఇది కూడా z ఉంది. కాబట్టి అందుకని ఏం చేద్దామా? ఆ z సింగిల్గా రాసేద్దాం. ఇప్పుడు మన ఆన్సర్ ఏమైతే చూద్దాం. మన ఆన్సర్, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 30x⁻3 దీనికి ఆన్సర్ రాస్తున్నా. రైట్ నా? 30x³ ఇంటూ y⁻3 ఇంటూ z, ఈ విధంగా నాన్న. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఓకే, మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. రైట్, నేను ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. రైట్, 4x × 6. నేనేం చెప్పాను? ముందుగా నెంబర్స్ని మల్టిప్లై చేసుకోండి. అవి ఇంటీజర్స్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, ఓకే, న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, హోల్ నెంబర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. వాటిని ముందుగా నెంబర్స్ మల్టిప్లై చేసుకోండి. అంటే ఇక్కడ 4 ఉంది, 6 ఉంది, ముందుగా వాటిని మల్టిప్లై చేసుకోండి. 4 6 24 అనమాట. రైట్, తర్వాత వేరియబుల్స్ అంటే x టర్మ్స్, y టర్మ్స్ అవి ఉంటాయి చూసారా, వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ x ఉంది, మళ్ళీ ఎక్కడ x రిపీట్ అవ్వాలి, కాబట్టి x ఎలా ఉందో అలా ఒకటే ఉంది, కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, x రాసేయండి. ఈ విధంగా అనమాట. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 6 ప్రాబ్లం తీసుకుందాం. 6th ప్రాబ్లం తీసుకుంటే x² అని ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా x టర్మే ఉంది. మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది x వచ్చి దాని పవర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 + 2 + 2 ఇలా పవర్స్ యాడ్ చేసుకోవాలంట. ఎప్పుడైతే xకి ఇలా పవర్స్ ఉన్నాయనుకోండి, మల్టిప్లికేషన్లో ఉంది అనుకోండి, అప్పుడు పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మల్టిప్లికేషన్ అయితే అప్పుడు పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి మనకున్న ఒక ఫార్ములా ప్రకారం ఏంటి అంటే చూడండి, a⁻m
ఇంటూ ఏ పవర్ ఎన్ అయితే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, అంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి బేసెస్ సేమ్ అయినప్పుడు, ఎప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ అప్పుడు. కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకున్నాం, కాబట్టి పవర్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 2 + 2 + 2 ఏమవుతుంది 6 అవుతుంది. ఇట్స్ అవర్ ఆన్సర్. ఈ విధంగా నాన్న, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఒక 7th ప్రాబ్లం చేద్దాం. 7th ప్రాబ్లం 2y² - 2y² ఇంటూ 3⁵ ఇంటూ -4y³ ఇలా ఉంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ముందుగా సైన్స్ మల్టిప్లై చేసుకోండి, ఆ తర్వాత నెంబర్స్ మల్టిప్లై చేసుకోండి, ఆ తర్వాత వేరియబుల్స్ మల్టిప్లై చేసుకోండి, అంటే ఎక్స్ అనేది వైలు మల్టిప్లై చేసుకోండి అర్థం అన్నట్టు. ముందుగా నేను సైన్స్ మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సైన్స్ ముందుగా మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ అయ్యి. నెక్స్ట్ ఇక నెంబర్స్ మల్టిప్లై చేసుకుంటాను. 2 × 3 6, 6 × 4 = 24. ఓకే, 24 నెంబర్స్ కూడా మల్టిప్లై చేసుకోండి. ఇప్పుడు వైలు ఎక్స్ వైలు మల్టిప్లై చేసుకోండి. ఎక్స్ లేవు ఇక్కడ, ఓన్లీ వైలు ఉన్నాయి. ఇక వైలు మల్టిప్లై చేస్తున్నా, y² y⁵ y⁵. ఇప్పుడు ఏం చేయాలి, పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 24y పవర్ ఎంత అవుతుంది చెప్పండి, 7 + 3 10. ఇది మన ఆన్సర్ అనమాట. ఇలా చేయాలి. ఓకే, రైట్ నాన్న. 14th ప్రాబ్లం తీసుకుందాం. 14th ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. 14th ప్రాబ్లం ఏంటి, 45x² / 9x³. మరి ఏం చేయాలి ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, అవునా కదా. అయితే ఎప్పుడైతే ఇక డివిజన్ ఉంటుందో వెంటనే ముందుగా ఇట్లా ఫ్రాక్షన్ లాగా మార్చుకుందాం. ఓకే, 45x² / 9x³. ఓకేనా, మనకిచ్చిన ప్రాబ్లమ్ని మనం ఈ విధంగా ఫ్రాక్షన్ ఫామ్లోకి రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ముందుగా నెంబర్స్ని సింప్లిఫై చేయండి. ఓకే, నెంబర్స్ని సింప్లిఫై చేయండి అంటే చూడండి, క్యాన్సిల్ అవుతాయని చూసుకోండి. 9 1s 9 5s. ఓకే, అంటే నెంబర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, 5 మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి, క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అవుతాయా లేదో చూద్దాం. ఇప్పుడు x² x³ సింప్లిఫై చేయాలి. దీనికోసం మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే చూడండి, a పవర్ m బై a పవర్ n అని ఉంది అనుకోండి. ఇలా ఉంటే a పవర్ m మైనస్ n అని చేసుకోండి, లేదా ఇలా కూడా చేసుకోండి, 1/a పవర్ n మైనస్ m చేయండి. ఓకే, అంటే n మైనస్ m చేసుకోవచ్చు, m మైనస్ n కూడా చేసుకోవచ్చు. అంటే m దగ్గరికి n వెళ్ళొచ్చు, లేదా n దగ్గరికి m రావచ్చు. అయితే ఏది పెద్దదైతే దాని దగ్గరికి చిన్నది వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ పెద్దది అనుకోండి, m పెద్దది అనుకోండి, m పెద్దదైతే n తీసుకెళ్ళండి అక్కడికి, అంటే పెద్దదాని దగ్గరికి చిన్నదాన్ని పంపించండి. ఇక్కడ n పెద్దది అనుకోండి, అప్పుడు ఈ పెద్ద పవర్ దగ్గరికి చిన్న పవర్ని పంపించండి. అంటే n పెద్దది అన్నమాట. ఇక్కడ n పెద్దది, ఇక్కడ n పెద్దది కాబట్టి ఆ పెద్ద పవర్ దగ్గరికి చిన్న పవర్ని పంపించి సబ్ట్రాక్షన్లో పెట్టండి, అంటే మైనస్ అని పెట్టండి. ఈ విధంగా మైనస్ అని పెట్టుకోవాలి, ఆ విధంగా అన్నమాట, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన పవర్ పెద్దగా ఉందా కింద పవర్ పెద్దగా ఉందా అంటే డినామినేటర్లో పవర్ పెద్దగా ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే చూడండి, 1/ ఇలా ఇది 5 ఇంటూ అనుకోండి, పక్కన పెట్టేయండి. ఈ ఎక్స్ కింద పెద్దగా ఉంది, రైట్ నా, ఇది ఫార్ములా పక్కన పెట్టేస్తున్నా. ఎక్స్ కింద పెద్దగా ఉంది, రైట్. కాబట్టి కింద ఎక్స్ రాసి చూడండి 3 - 2 రాయండి, 3 - 2 రాయండి, ఈ విధంగా అనమాట. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది 5. ఇక్కడ 3 - 2 1 కదా, కాబట్టి 1/x అనమాట. ఓకే, 3 - 2 1 1/x. దీన్నే ఇలా 5/x అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 5 × 1 5/x అని కూడా రాయచ్చు, ఈ విధంగా అనమాట. లేదా ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలా అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి, x² అంటే నేను ఇక్కడ చెప్తున్నాను. x² అంటే అర్థమైందన్నా x × x అని అర్థం. ఇక్కడ x³ అంటే అర్థమైంది x × x అని అర్థం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయడం మొదలు పెడదాం. ఈ ఎక్స్కి క్యాన్సల్, ఈ ఎక్స్కి క్యాన్సల్, మిగిలింది ఎవరు ఇక్కడ 1/x కింద మిగిలింది ఎక్స్, కాబట్టి ఎక్స్ కింద మిగులుతుంది అని చెప్పి డైరెక్ట్గా ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా మనం సింపుల్గా చేయొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ఈ ఫార్ములా అనమాట, రైట్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ నుంచి క్యాన్సిల్ అవ్వగా మిగిలినాయి, ఎక్కడ మిగులుతాయి అనే ఉద్దేశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఎక్కువ అనుకుని కింద మిగులుతాయి, పైన ఎక్కువ ఉంటే పైన మిగులుతాయి అని అర్థం అనమాట, రైట్ నాన్న. ఓకే, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, రైట్. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే నాన్న, ఇప్పుడు మనం 22 ప్రాబ్లం చేద్దాం. ఓకే, దీన్ని ముందుగా ఫ్రాక్షన్ ఫామ్లోకి రాసుకుందాం. -196ab / -14ab అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయితే చూద్దాం. ఇక చూడండి, ముందుగా మైనస్ సింబల్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ నాన్న. సింబల్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 14 ఇది 96, 14 1s 14 14s
196 అనమాట. కాబట్టి 14 స్క్వేర్ 196, కాబట్టి 14 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇంకేముంది చూడండి, ఏ క్యాన్సల్, బి క్యాన్సల్. ఇక కాబట్టి మిగిలింది ఏంది, ఓన్లీ 14 మిగిలింది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ 14. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్ చేసి వాట్సాప్ షేర్ చేయండి. డౌట్స్ నా వాట్సాప్లో షేర్ చేయండి. నేను ఆ డౌట్స్ అన్ని లైవ్ క్లాస్లో క్లియర్ చేస్తాను. అంటిల్ దెన్ బై, నేను సీ యూ ఆల్.